మనకి ఉద్యోగి, శ్రామికుడు అనేదానికి చట్టంలోనే ఒక లెక్క ఉంది. మనకి జీతం అంటాం, వేతనం అంటాం. జీతం అంటే అర్థం ఏంటంటే మానసిక శ్రమతో కూడినటువంటి, కూర్చుని చేస్తూ తీసుకునేటటువంటి జీతం, ఎంప్లాయ్మెంట్, శాలరీ. అదే సందర్భంలో శారీరక శ్రమ చేసేటటువంటి దానికి ఇచ్చేటటువంటిది ఆ వేతనం అంటారు. దాని కూలి అనరు, వేతనం అనే అంటారు. వాస్తవంగా ఏదైతే ఈ ఉపాధి హామీ కూలి అనేటటువంటి పదం వాడద్దు, వాళ్ళని శ్రామికులు అందామంటూ నిన్న పంచాయతీరాజ్ సమావేశం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు అంటే జెండా కూలీ అని జనసేన వాళ్ళని విమర్శిస్తున్నారు కాబట్టి ఆ కూలి అనే పదాన్ని నిషేధిస్తున్నారని. అసలు కూలి అనే పదం అందులో లేదు. వేతనం అనేటటువంటి పనే ఉంటుంది. శారీరక శ్రమ చేసే వాళ్ళని వేతనం అనే పనే ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ మంచి ఉద్దేశంతోనే మాట్లాడారు. ఆయన కూడా అదే గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది.